నమస్కారం అందరికీ. ఈరోజు మనం దర్శించబోతున్న పవిత్ర స్థలం ద్రాక్షారామం. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తితో నిండిన దక్షిణ కాశీ. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, కోటపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. ఇది పంచరామాలలో ఒకటి. అంటే భూమిపై లింగాన్ని ప్రత్యక్షంగా భగవంతుడు ప్రతిష్ఠించిన 5 శివాలయాల్లో ఒకటి. ద్రాక్షారామం ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది భీమేశ్వర ఆలయం అనే పేరుతో కూడా పిలువబడుతుంది. భీమేశ్వరుని స్థాపన స్వయంభు లింగగా ఉండటమే ఈ ఆలయ మహిమకు మూలం. ఇక్కడ శివలింగం 2 అంతస్తులంత ఎత్తుగా ఉంటుంది. భూమిలోకి దిగిన భాగాన్ని కూడా దర్శించడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ప్రపంచంలో అరుదైన శైవ రూపాలలో ఒకటి ఈ ఆలయంలో ప్రధాన శివలింగం 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. భూమిలోను భూమి మీదను విరజిల్లే లింగం ఇది. ఇది భారతదేశంలో చాలా అరుదైన నిర్మాణ శైలి. మొదటి అంతస్తులో లింగం మూలమూర్తిగా ఉంటుంది. 2వ అంతస్తు నుండి లింగం పైభాగాన్ని కూడా దర్శించవచ్చు. ఇలాంటి నిర్మాణం పంచరామాలలో ఇది మాత్రమే ఉంది. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబ దేవి. ఆమెను అష్టదశ శక్తి పీఠాలలో ఒక పీఠంగా కొందరు గుర్తిస్తారు. అమ్మవారిని దర్శించడం వల్ల స్త్రీలకు ఆయురారోగ్యాలు, కుటుంబ శాంతి కలుగుతాయనే నమ్మకం ఉంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చేసిన పూజలు, జపాలు, రుద్రాభిషేకాలు వారణాసిలో చేసినట్టు ఫలితాలు లభిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రత్యేక రుద్రాభిషేకాలు, అన్నదానాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇక్కడ అర్ధరాత్రి సమయంలో జరిగే రహస్య శివరాత్రి పూజ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ పూజను ప్రత్యక్షంగా చూడటమే ఒక మహాభాగ్యంగా భక్తులు భావిస్తున్నారు. ప్రతిరోజు 3 పూటల పూజలు జరిగే ఈ ఆలయంలో మహాశివరాత్రి, కార్తీక మాసం, నవరాత్రి వంటి పర్వదినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. శ్రావణ మాసంలో శివుని అభిషేకం ఎంతో పవిత్రంగా జరుగుతుంది. ప్రయాణ సమాచార విషయానికి వస్తే, రాజమండ్రి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులు, క్యాబులు సులభంగా లభ్యమవుతాయి. సమీపంలో అన్నవరం, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ దేవాలయానికి దగ్గరలోని విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు రుణమోచనము, కుటుంబ శాంతి, ఆరోగ్యం మరియు ముక్తి కోసం పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చిన వారికి భగవంతుని కరుణ లభిస్తుందనే విశ్వాసం కూడా ఉందండి. ద్రాక్షారామం దేవాలయాన్ని పల్లవులు, చాళుక్యులు, చోళులు మరియు కాకతీయులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. శిల్పకళతో అద్భుతమైన నైపుణ్యంతో నిర్మించబడిన ఈ ఆలయం శిల్పశాస్త్రానికి ఒక గొప్ప నిదర్శనం. ద్రాక్షారామం ఆలయం చుట్టూ ఉన్న శిలాశాసన భాషా విశేషాల గురించి మాట్లాడుకుందామండి. ఈ ఆలయం చుట్టూ ఉన్న శాసనాల్లో చాలా వరకు ప్రాచీన తెలుగు భాష వాడబడింది. 10వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిలో 3 రకాల అక్షర శైలీలు కనిపిస్తాయి. ఇవి ఆనాటి రాయల దాన ధర్మాల వివరాలు, ఆలయ నిర్వహణ నిబంధనలు తెలియజేస్తాయి. ఈ ఆలయం శివాలయమైనందువల్ల కొన్ని శాసనాలు సంస్కృత భాషలో కూడా ఉన్నాయి. వీటిలో దేవస్థానం స్థాపన, విగ్రహ ప్రతిష్ట, దానాల వివరాలు వర్ణించబడ్డాయి. కొన్ని శాసనాలు గ్రంథలిపిలో కూడా ఉండటం విశేషం. చాళుక్యులు, చోళులు, కాకతీయులు ఇచ్చిన దానాలను గురించి వివరించే శాసనాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా శిల్పాలపై, ద్వారాల మీద, ఆలయం మధ్య గోడలపై చెక్కబడ్డాయి. భక్తుల ఆలయ భూములు, నిధులు, వ్యవసాయ భూములను దానం చేసిన విషయాలు కూడా ఇందులో ఉంటాయి. లిపి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ కనిపించే లిపి నాగరి, కర్వి, ప్రాచీన తెలుగు మిశ్రమంగా ఉంటుంది. ఇది 9 నుంచి 13వ శతాబ్దాల మధ్య రాసినదిగా అంచనా వేస్తున్నారండి. ఈ ఆలయం చుట్టూ ఉన్న గోడలపై, శిల్పాలపై చెక్కబడ్డ శాసనాలు మనకు ఒక చరిత్రను చెబుతున్నాయండి.
తెలుగు, సంస్కృత భాషల మిశ్రమంతో రాజుల వివరాల గురించి, పూజా విధానాల గురించి చక్కగా తెలిపాయి. ద్రాక్షారామం ఆలయ నిర్మాణం ఒక అద్భుతమైన శిల్పకళా కలయిక అండి. ఇది శైవ ఆరాధనకు, ఆధ్యాత్మికతకు, దక్షిణ భారతీయ వాస్తు శాస్త్రానికి పరిపూర్ణ ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ ఆలయం నిర్మాణ శైలి, నిర్మాణ విశేషాలు, శిల్పకళ అన్నీ కలిపి ఒక చారిత్రక అద్భుతంగా చెప్పవచ్చు. ద్వితీయ అంతస్తుల గర్భగృహం, వాస్తుశాస్త్ర ప్రకారం ఖచ్చితమైన నిర్మాణం. ద్రాక్షారామ ఆలయం శైవ గమాశాస్త్రం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని శివలింగానికి ఉత్తర దిశలో ముఖద్వారం ఉండేలా నిర్మించారండి. ఆలయ నిర్మాణం, శిల్పా నిర్మాణం మనకు పవిత్రత, శక్తి, స్థిరత కలిగించేలా ఉంటుంది. ఇక మండపాల విషయానికొస్తే ఈ ఆలయంలో విశాలమైన మండపాలు ఉన్నాయండి. నంది మండపం గర్భగృహం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. మహామండపం గురించి అయితే ఇది భక్తులు పూజలు, హోమాలు జరుపుకునే స్థలం. అంతరాలయం గురించి వస్తే భక్తుడు గర్భగృహానికి దగ్గరగా పూజ చేసే విధానం. ఇంకా శిల్పకళ అద్భుతాల గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకార గోడలు, ద్వారాలు, స్తంభాలు అన్నిటిపై శైవ పరమాత్మని తెలిపే శిల్పాలు చెక్కబడ్డాయి. శివపార్వతుల ఉత్సవ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రదక్షిణ మార్గం విషయానికొస్తే ఆలయం చుట్టూ తిరిగే ప్రదక్షిణ మార్గం చాలా విశాలంగా ఉంటుందండి. భక్తులు లింగాన్ని చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తారు. ఇక గోపురం విషయానికొస్తే ఆలయానికి ముందు భాగంలో ఉన్న గోపురం, అదేనండి రాజగోపురం, చాలా ఎత్తులో ఉంటుంది. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గోపురం పైభాగంలో కళాశాల విభాగంగా చిన్న విగ్రహాలు దేవతా రూపంలో ఉన్నాయి. భీమతీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, శివకృప లభిస్తుందని భక్తులు చాలా నమ్ముతున్నారని. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసం రోజుల్లో ఇక్కడ స్నానం చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ తీర్థానికి సంబంధించిన పురాణాల్లో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయండి. ఒక కథ ప్రకారం ఇక్కడ భీముడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై భీమేశ్వరుడిగా విరజిల్లాడని చెబుతారు. ఆ సమయాల్లో భీముడు స్నానం జరిగిన చోటే ఈ కోనేరని కూడా భావిస్తున్నారు. ఈ జలాశయం సంవత్సరమంతా నీటితో నిండి ఉంటుంది. ఆలయ అధికారులు దీన్ని శుభ్రంగా నిర్వహించడంతో భక్తులు సులభంగా తలస్నానాలు చేయగలుగుతున్నారు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయం చరిత్ర ప్రకారం సుమారుగా 1000 సంవత్సరాల కంటే పాతది. ఇది 9 నుండి 11వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా పురావస్తు మరియు శాసనాల ఆధారంగా సూచిస్తున్నాయి. ఈ కోనేరును భీమతీర్థం అని కూడా పిలుస్తారు. శివుడు ఇక్కడ భీమేశ్వరునిగా కొలవబడే కారణంగా ఈ పేరును పిలుస్తారు. ద్రాక్షారామం ఆలయంలో ఉన్న కోనేరు కూడా ఈ క్షేత్రానికి ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆలయ నిర్మాణంలో ఒక పవిత్ర జలాశయంగా, ఆధ్యాత్మిక శుద్ధిని కలిగించే స్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం మొదటిగా ఈస్టార్న్ చాళుక్యుల పాలన సమయంలో నిర్మించబడినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు వంటి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆధారాలు తెలుపుతున్నాయి. శాసనాల ఆధారాలకు వస్తే ఈ ఆలయంలో కనబడే శాసనాలు 9వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. కొన్ని శాసనాలు 11వ శతాబ్దానికి చాళుక్యులు మరియు ఆ తర్వాతి కాలపు కాకతీయుల కాలానికి చెందినవిగా కూడా మనకి గుర్తించబడ్డాయి. పంచరామాల పరంపరలో ఒకటని తెలుస్తుంది మనకి. పంచరామాలలో పరంపరమైన ప్రాచీనమైన దానికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మాణం కూడా కనీసం 1000 నుంచి 1200 సంవత్సరాల పాతదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాచీన కాలంలో రాయి మీద అక్షరాలు రాయడాన్ని శిలాశాసనం అంటారు. ఈ శాసనాలను ముఖ్యంగా రాజులు, మంత్రులు లేదా దేవాలయ పాలకులు వేస్తూ ఉండేవారు. ఆలయ చరిత్ర, దానాలు, రాజుల పేర్లు, ఆలయ నిర్మాణ వివరాలు వంటి వాటిలో ఇవి వ్రాయబడతారు. ఈ శాసనాలు రాయిపై వ్రాయడానికి ప్రత్యేకమైన పద్ధతులు కూడా ఉంటాయండి.